మీ టెక్స్టైల్ మిల్లులో చీరలు చాలా బాగున్నాయి, మా వైఫ్ కు చీరలు తీసుకువెళ్తాను, చూపించండి అని ఆ పెద్దాయన చెప్పటంతో ఆ ఓనర్ సంబరపడిపోయాడు. అంతే, వెంటనే అక్కడున్న బెస్ట్ చీరలను తీసుకురావాలని సేల్స్ మ్యాన్ కు ఆర్డర్ వేశాడు ఓనర్. తెచ్చిన చీరలన్నీ యూనిక్ స్టైల్ తో పాటు క్వాలిటీగా కూడా ఉన్నాయి. దాంతో చీరలు బాగున్నాయి, కాస్ట్ ఎంత అని అడగ్గానే ఒక్కో చీర 800 రూపాయలు అని చెప్పాడా ఓనర్. దాంతో కొంచెం ధర తక్కువ ఉన్నవి చూపించండి అని ఆ పెద్దాయన అడగటంతో 400, 500 రూపాయల చీరలు చూపించారు సేల్స్ మ్యాన్. ఇవి కూడా చాలా హై కాస్ట్, నా బోటి పేదవాడు కొనగలిగే చీరలు మీ దగ్గర ఉన్నాయా అని ఆయన అనగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మీరు పేదవారేంటి, మీరు ఈ దేశ ప్రధాని అయినా మీరు కొనడం దేనికి, మీకు ఏ చీరలు నచ్చాయో చెప్పండి, నేను మీకు అవి గిఫ్ట్ గా ఇస్తాను అని సంబరంగా చెప్పాడా ఓనర్. కానీ ఆ పెద్దాయన మాత్రం నేను అంత ఖరీదైన వాటిని గిఫ్ట్ గా తీసుకోను అని చెప్పేశారు. ఆ పెద్దాయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కు, ఆయన సింప్లిసిటీకి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. గల్లీ స్థాయి లీడర్ అయితేనే ఢిల్లీ దాకా కబ్జాలు చేయాలనుకునే ఈ రోజుల్లో ఆయన దేశ ప్రధానిగా ఉన్న ఓ పేదింటివాడిగానే గడిపారు. ఈవెన్ కారు కూడా ఈఎంఐలో తీసుకున్నారంటే ఆయన ఎంత సింపుల్ గా బతికారో అర్థం చేసుకోవచ్చు. ఆయన మరెవరో కాదు, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. పీఎం పొజిషన్ లో ఉన్న సింపుల్ గా బ్రతకటానికి ఇష్టపడేవారు శాస్త్రి గారు. అయితే ఈ వీడియోలో ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చివర్లో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాల్ బహదూర్ శాస్త్రి మన దేశ ప్రధానిగా పనిచేసింది 19 నెలలే అయినా ఆయన చేసిన సేవలు దేశం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉంటుంది. చూడటానికి ఆయన పొట్టిగా ఉన్నా చాలా గట్టివాడని శాస్త్రి గారి గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఇక అప్పట్లో శత్రుదేశాలు ఈయన పేరు వింటేనే గడగడలాడేవి. కటిక పేదరికం నుంచి ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన ఎదిగిన తీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. 1964లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. అంతకుముందే హోం, రైల్వే శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2, 1904న ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి 7 మైళ్ల దూరంలో ఉన్న మొఘల్ సరాయ్ అనే చిన్న రైల్వే పట్టణంలో పుట్టారు. తండ్రి ఉపాధ్యాయుడు. శాస్త్రి గారు 7.5 వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. దీంతో హైస్కూల్ చదువుల కోసం మామతో కలిసి వారణాసి వెళ్లారు. శాస్త్రి గారే ఇంట్లో అందరికన్నా చిన్నవాడు. చెప్పులు లేకపోయినా మైళ్ల దూరం ఎండలో నడిచి మరీ వెళ్లి తన స్కూలింగ్ పూర్తి చేశారు శాస్త్రి గారు. శాస్త్రి గారికి ఎంగేజ్ వచ్చేటప్పటికి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు తీవ్రంగా జరుగుతున్నాయి. బ్రిటిషర్ల అరాచకం, దేశ స్వాతంత్ర కాంక్ష ఆయన్ను సైతం ఉద్యమం వైపు నడిపాయి. గాంధీ స్ఫూర్తితో 16 ఏళ్లకే సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న శాస్త్రికి 1927లో మీర్జాపూర్కు చెందిన లలితాదేవితో పెళ్లి జరిపించారు కుటుంబ సభ్యులు. పెళ్లైన తర్వాత కూడా ఆయన ఉద్యమాలలో పాల్గొనటం ఆపలేదు. అందువల్లే బ్రిటిషర్స్ శాస్త్రిని కొన్నేళ్ల పాటు జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే అప్పటి కాంగ్రెస్ పెద్దలతో పరిచయం పెరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం రావటం, కాంగ్రెస్ పార్టీలో శాస్త్రికి ఉన్నత స్థానం లభించటం చకచకా జరిగింది. ఇలా స్వాతంత్ర భారతదేశానికి హోంమంత్రిగా, రైల్వే మంత్రిగా సేవలు అందించారు శాస్త్రి గారు. ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నా సరే తాను మంత్రి అని తల్లికి చెప్పలేదు శాస్త్రి. అయితే ఓ రోజు తన కొడుకును కలవటం కోసం రైల్వే స్టేషన్ కు వెళ్లారు శాస్త్రి గారి తల్లిగారు. అయితే అప్పటికే ఆ రోజు లాస్ట్ ట్రైన్ వెళ్లిపోయింది. ఇది తెలియని ఆవిడ మాత్రం ట్రైన్ కోసం వెయిట్ చేస్తోంది. లాస్ట్ ట్రైన్ వెళ్లిపోయినా ఇంకా ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్న ఆవిడను చూసిన ఓ కూలీ, అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. నేను నా కొడుకు దగ్గరకు వెళ్తున్నాను, ఢిల్లీలో ఉన్నాడు నా కొడుకు అని చెప్పిందావిడ. అయ్యో అవునా, ఈ రోజు ఇక రైలు రాదమ్మా అని ఆ కూలీ సమాధానం చెప్పాడు. దానికి ఆవిడ ఇంటికి తిరిగి వెళ్లలేను, ప్లాట్ఫామ్ పై ఉండలేను ఎలా అనుకుంటున్న ఆమెను తీసుకుని వెళ్లి వెయిటింగ్ రూమ్ లో ఉండమని సలహా ఇచ్చాడు ఆ కూలీ. అంతేకాదు, అయినా తల్లి రైలు ప్రయాణం పెట్టుకుంటే కొడుకు ట్రైన్ ఎన్నింటికి ఉంటుందో కూడా చెప్పలేదా అని కొంచెం కోప్పడ్డ ఆ కూలీ, మీ అబ్బాయి ఢిల్లీలో ఏం చేస్తారు అని అడిగాడు. దాంతో రైల్వేలోనే పనిచేస్తున్నాడు బాబు అని సమాధానమిచ్చింది ఆ తల్లి.
అయితే ఆయన పేరు చెప్పండి, అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పాడతను. దానికి ఆ తల్లి, మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని చెప్పిందామె. అంతే, ఈవిడ క్యాబినెట్ రైల్వే మినిస్టర్ తల్లి అని తెలియగానే ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సెలూన్ కారు రావటం నుంచి సకల మర్యాదలు చేశారామెకు. ఆమె ఢిల్లీకు వెళ్లటానికి రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇవేమీ లాలు బహదూర్ శాస్త్రికి తెలియదు. ఢిల్లీ వెళ్లిన తర్వాత కొడుకును కలుసుకున్న ఆమె, అబ్బాయి నీవు రైల్వేలో ఏం పని చేస్తావు అని అడిగింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి శాస్త్రి జీవితంలో. క్యాబినెట్ మినిస్టర్ అయినా రైల్వే పని చేస్తానని మాత్రమే చెప్పుకున్న సింపుల్ మనిషి ఆయన. ఇక హోమ్ మినిస్టర్ గా ఆయన పనిచేసినప్పుడు కూడా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. హోమ్ మినిస్టర్ హోదాలో ఓ మీటింగ్ కు అటెండ్ అయి మెహ్రోలీ నుంచి తిరిగి వస్తున్నారు శాస్త్రి. ఆయనతో పాటు అప్పటి జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కూడా ఉన్నారు. నయ్యర్ శాస్త్రికి ప్రెస్ సెక్రటరీగా పనిచేసేవారు. మహోలీ నుంచి తిరిగి వస్తుంటే ఎయిమ్స్ దగ్గర రైల్వే క్రాసింగ్ ఉండేది. అప్పుడు ట్రైన్ వస్తుందని క్రాసింగ్ క్లోజ్ చేశారు. రైల్వే క్రాసింగ్ గేటు దగ్గర చెరకు రసం తీస్తున్న బండిని చూశారు శాస్త్రి గారు. గేటు తెరిచేలోపు చెరకు రసం తాగుదామని చెప్పిన శాస్త్రి ఆయనే స్వయంగా అక్కడకు వెళ్లి తన సెక్యూరిటీ గార్డుకి, డ్రైవర్ కి సైతం చెరకు రసం ఆర్డర్ చేశారు. అయితే తన షాపు దగ్గరకు వచ్చి చెరుకు రసం ఆర్డర్ ఇచ్చింది ఆనాటి హోంమంత్రి అని చెరుకు రసం అమ్మే వ్యక్తి కూడా గుర్తుపట్టలేకపోయాడు. వచ్చిన వ్యక్తి శాస్త్రి గారేనేమో అని డౌట్ వచ్చినా హోమ్ మినిస్టర్ వచ్చి తన షాపు దగ్గర చెరుకు రసం తాగుతాడా అని అనుకున్న అతను లైట్ తీసుకున్నాడు. రైల్వే మంత్రిగా, హోమ్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఎంత సింపుల్ గా ఉన్నారో, ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అంతే సింపుల్ పర్సన్ గా లైఫ్ ను గడిపారు. శాస్త్రి ప్రధాని అయ్యే టైంకి సొంత ఇల్లు, సొంత కారు కూడా లేదు. అంటే నమ్ముతారా? క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేసినా ఆయన దేశ ప్రజలకు సేవ చేశారే కాని ఏనాడు ఆస్తులు కూడబెట్టుకోవాలని ఆలోచించలేదు. ఆయన ప్రధానిగా పనిచేస్తున్నప్పుడు కూడా సొంత కారు తీసుకోకపోవటంతో ఆయన కొడుకులు మందలించారు. ఇప్పుడు నువ్వు భారతదేశ ప్రధానివి, నీకంటూ సొంతంగా కారు ఉండాలి అని చెప్పటంతో శాస్త్రి గారు అప్పుడు కారు కొనాలని అనుకున్నారు. అయితే ఆయన దగ్గర ఆ సమయంలో కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ కారు ధర మాత్రం 12,000. ఇప్పుడు అప్పు చేసి కారు కొనాలా? ఏం అవసరం లేదులే అని అనుకున్నారు శాస్త్రి గారు. కానీ తప్పలేదు. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు. కానీ కారు తీసుకున్న సంవత్సరం తర్వాత శాస్త్రి గారు చనిపోయారు. ఆయన తర్వాత ప్రధాని అయిన ఇందిరాగాంధీ ప్రభుత్వం తరపున కారు అప్పును రుణమాఫీ చేస్తానని చెప్పినా శాస్త్రి భార్య లలితా శాస్త్రి అందుకు ఒప్పుకోలేదు. శాస్త్రి చనిపోయిన 4 ఏళ్లకు ఆమెకు వచ్చే పింఛన్ ద్వారా కారు ఈఎంఐని పూర్తిగా చెల్లించారు. అసలు శాస్త్రి ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. బహుశా విదేశాల్లో చనిపోయిన ప్రధాని ఆయన ఒక్కరేనేమో. 1965 ఆగస్టులో కాశ్మీర్లోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. దీంతో కాశ్మీర్ ప్రజలు రెవల్యూషన్ స్టార్ట్ చేసి భారతదేశం నుండి విడిపోతారని అనుకుంది. కానీ లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక యుద్ధంలో భారతదేశానిదే విజయం దాదాపు ఖాయం అనుకుంటున్న టైంలోనే శాస్త్రిపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, విదేశాంగ మంత్రి జాల్ఫికర్ అలీ భుట్టోను పాక్ లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్ కోటే కలిసి యుద్ధ విరమణ కోసం చర్చలు జరిపారు. ఈ దశలోనే ఐక్యరాజ్య సమితి యుద్ధ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనిని అంగీకరించాలని శాస్త్రి మీద తాష్కెంట్ లో తీవ్ర ఒత్తిడులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాల్పుల విరమణ తర్వాత శాస్త్రి, అయూబ్ ఖాన్ తాష్కెంట్ లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మరునాడే జనవరి 11న శాస్త్రి అక్కడే మృతి చెందారు. మరో దేశానికి అతిథిగా ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం చరిత్రలో అంతకు ముందెప్పుడూ జరగలేదు. శాస్త్రి గుండెపోటుతోనే మరణించారని సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీనిని ధృవీకరించింది. పైగా శాస్త్రి భౌతిక కాయానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదు. శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విష ప్రయోగంతోనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన ఆఖరిగా తన కూతురితో సుమన్తో మాట్లాడారు. పాలు తాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. దాదాపు 15 నిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత లైన్ దొరికింది, కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్ కు చెందిన ఓ అధికారి ఫోన్ తీసి మీ తండ్రి గారు మరణించారు అని చెప్పాడు. ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని శాస్త్రి 15 నిమిషాలలో చనిపోయారు అని చెప్పటంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి.
శాస్త్రి గారు చనిపోయిన రోజు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆరెంజ్ చుక్ పక్క గదిలోనే ఉన్నా శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయం కనీసం ఆయనకు కూడా సోవియట్ అధికారులు చెప్పలేదు. ఆయన చనిపోయిన తర్వాతే చెప్పారు. అంతేకాకుండా భారత్కు తెచ్చిన శాస్త్రి భౌతిక కాయం నీలం రంగులోకి మారి ఉండటం, శరీరంపై కొన్ని ఘాట్లను కూడా ఆయన భార్య లలితా శాస్త్రి గారు గుర్తించారు. దాంతో ఖచ్చితంగా విషప్రయోగంతోనే శాస్త్రి గారు మరణించారని ఆరోపించారు. అంతేకాదు శాస్త్రి కుమారుడు సునీల్ తండ్రి మరణానికి వెనుక ఉన్న కారణాలను వెంటనే వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని వేశారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు కారులో బయలుదేరిన డాక్టర్ చుక్ కూడా లారీ ఢీకొట్టడంతో చనిపోయారు. శాస్త్రితో పాటు తాష్కెంట్ కు వెళ్లిన వ్యక్తిగత సేవకుడు రామ్నాథ్ను కూడా కమిటీ వాంగ్మూలం ఇవ్వాలని పిలిచింది. కానీ మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటికెయ్యగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్నాథ్ తీవ్రంగా గతాన్ని మర్చిపోయాడు. ఈ ఘటనలతో శాస్త్రి మరణం వెనుక ఏదో కుట్ర ఉందని, దాన్ని ప్రపంచానికి తెలియకూడదని నిజాన్ని సమాధి చేసేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే దేశ ప్రధాని అయిన శాస్త్రి ఏనాడు ఆ అధికార దర్పాన్ని చూపించలేదు. తన కొడుకు రిపోర్టు కార్డును తీసుకోవటానికి ఆయనే స్వయంగా వెళ్లేవారు. 1964లో శాస్త్రి ప్రధాని అయినప్పుడు ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో చదువుకునేవారు. ఆ రోజుల్లో పేరెంట్ టీచర్ మీటింగులు ఉండేవి కావు. అయితే విద్యార్థి రిపోర్టు కార్డును తీసుకోవటానికి తల్లిదండ్రులే స్కూలుకు రావాలన్న ఓ కండిషన్ ఉండేది. దీంతో తన కొడుకు రిపోర్టు కార్డు తీసుకోవటానికి స్కూలుకి కారులో వెళ్లారు శాస్త్రి. ప్రధానమంత్రిని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ గార్డు కారుని లోపలికి తీసుకురావచ్చు అని చెప్పినా కారును బయటే పార్కు చేసి నడుచుకుంటూ స్కూల్ లోపలికి వెళ్లారు శాస్త్రి. నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. నా క్లాస్ 11B ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది. ఆ రోజు రిపోర్టు కార్డు తీసుకోవటానికి నాన్న నడుచుకుంటూ వచ్చారు. నాన్నను చూసి నా క్లాస్ టీచర్ రెవరెండ్ టైటాన్ ఆశ్చర్యపోయారు. రిపోర్టు కార్డు తీసుకోవటానికి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు సార్, మీరు ఎవరినైనా పంపి ఉండవచ్చు అని అన్నారు. కానీ నాన్న మాత్రం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పనిని ఇప్పుడు కూడా చేస్తున్నాను అని అన్నారు. కానీ మీరు ఇప్పుడు దేశానికి ప్రధాని సార్ అని అంటే, బ్రదర్ టైనాన్, నేను ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మారలేదు, కానీ మీరు మారినట్టుంది అన్నారు అని తన తండ్రిని గుర్తు చేసుకున్నారు అనిల్ శాస్త్రి. ఇంత సింపుల్ గా బతకటం బహుశా శాస్త్రి గారికి సాధ్యమేమో. శాస్త్రి గారి జీవితంలో ఇలాంటి కథలకు లెక్కలేదు. ఆయనకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మాకు కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.